ఎవ్రీ నీ పెయిన్ ఈజ్ నాట్ ఆస్టియోఆర్థరైటిస్. ముఖ్యంగా యంగ్ పేషెంట్స్‌లో వచ్చే నీ పెయిన్‌కి కారణాలు చాలా ఉంటాయి. స్పోర్ట్స్ ఇంజ్యూరీస్, లిగమెంట్ ఇంజ్యూరీస్, మెనిస్కస్ టేర్స్, పెటెలోఫిమోరల్ పెయిన్ సిండ్రోమ్స్ ఎక్సెట్రా. అందుకే మోకాలు నొప్పి వచ్చింది అంటే వెంటనే జాయింట్ అరిగిపోయింది అని భయపడకండి. అలాగే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ నెలల తరబడి ఇగ్నోర్ చేయకండి. చాలామంది చేసే మొదటి తప్పు అదే. ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్ మేక్స్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. సరైన సమయంలో ఇవాల్యుయేషన్ చేసుకొని అవసరమైతే అల్ట్రాసౌండ్ లేదా ఎంఆర్ఐ ద్వారా అసలు కారణాన్ని గుర్తిస్తే చాలా సమస్యలు సర్జరీ అవసరం లేకుండానే మెడిసిన్స్, ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ చేంజెస్, రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ లేదా అల్ట్రాసౌండ్ గైడెడ్ టార్గెటెడ్ ఇంజెక్షన్స్తోనే బాగా తగ్గిపోతాయి. చాలామంది పెయిన్ని భరిస్తూ తర్వాత చూద్దామని ఆలస్యం చేస్తారు. అప్పటికి సమస్య మరింత పెరిగి ట్రీట్మెంట్ కూడా కాస్త కష్టంగా మారుతుంది. గుర్తుంచుకోండి, పెయిన్ ఈజ్ ఎ వార్నింగ్, నాట్ సంథింగ్ టు ఇగ్నోర్. మీ నీ పెయిన్ 2-3 వారాలుగా తగ్గకపోయినా, నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు లేదా కూర్చొని నుంచునేటప్పుడు ఇబ్బంది ఉంటే తప్పకుండా ఒక పెయిన్ స్పెషలిస్ట్‌ని సంప్రదించండి. రిమెంబర్, ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్, బెటర్ రికవరీ. బికాస్ ఎవ్రీ నీ పెయిన్ ఈజ్ నాట్ ఆస్టియోఆర్థరైటిస్. థాంక్ యూ.